కార్తీక్‌కి దీప అంటే ఎంత ఇష్టమో ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది. ఒక దీపకు తప్ప. అయితే ఈ పారిజాతం మాటలకి కొంచెం మంచే జరిగిందనమాట కార్తీక్, దీప విషయంలో. కార్తీక్ ఏమో వాళ్ళిద్దరి ఫోటోని పేపర్‌లో ఇస్తాడు. ఆ పేపర్‌లో ఉన్న న్యూస్ చూసి జోష్న పెళ్లి సంబంధం చెడిపోతుంది. అయితే ఆ న్యూస్ చూస్తే దీప ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతుందా? లేదా? లేకుంటే ఒక అగ్నిపర్వతం బద్దలవుతుందా అన్నట్టు వెళ్లి చూపిస్తాడు. పేపర్ చూసావా అన్నట్టు చెప్తాడనమాట. పేపర్ అయితే చూపిచ్చడు. ఇక దీప కొంచెం కోపంగా ఉందని అర్థమయ్యి వంట చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వచ్చేస్తాడనమాట. అయితే కాశీ, స్వప్న వచ్చి ఆ మ్యాటర్‌ని రివీల్ చేసేస్తారు. పేపర్ చూపిస్తారనమాట. బాబు అవసరమా? దీనివల్ల లేనిపోని గొడవలొస్తాయేమో అంటే, ఈ బుడ్డ పిల్ల శౌర్య ఎందుకొస్తాయమ్మా? అమ్మ, నాన్న కదా మీరు. మీ ఫోటోలుంటే ఎవరేమంటారు? జోగ్రాని ఏమన్నా అంటుందా అన్నట్టు పాప అడుగుతుందనమాట. ఆ పాపకెందుకులే ఇవన్నీ అన్నట్టుగా కార్తీక్ మాట మార్చేస్తాడు. ఇక అనసూయ కూడా ఉండి దానికి ఈరోజు సెలవు కదా! బయటికి తీసుకొని వెళ్ళండి అంటే, సరే రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్దాము అన్నట్టు అనుకుంటాడనమాట కార్తీక్. కానీ కోపంగా చూస్తూ ఉంటుంది దీప కార్తీక్‌ని. లోపల ఎంత మండిపోతున్నావో ఏమో, ఒక్కసారిగా బ్లాస్ట్ అయిద్దో ఏమో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడనమాట. తన చూపుల్లో కానీ, మాటల్లో గానీ దీప మీద చాలా ఇష్టం కనబడుతూ ఉంటుంది. కానీ దీప మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వదనమాట. రెస్టారెంట్‌కైతే తీసుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరికి నా మిసెస్ అని ఎంత హ్యాపీగా పరిచయం చేస్తాడో కార్తీక్. కానీ దీప మాత్రం బాబు, బాబు అనుకుంటూ ఇష్టం లేనట్టుగా మాట్లాడుతూ ఉంటుందనమాట. దీప ఉప్మా బిర్యానీ చేయడంలో స్పెషల్ కదా! ఆ వంటకాన్ని ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్‌లో పెడుతున్నారనమాట. అందుకు ఆ రెసిపీని ఎలా తయారు చేయాలో అని రెస్టారెంట్‌లో ఒక చెఫ్‌కి చెప్తుందనమాట దీప. చేయాలని కార్తీకే చెప్పిస్తాడు. మొత్తం మీదైతే అందరికీ తన మిసెస్ అని పరిచయం చేసేసాడు. ఈ క్రెడిట్ మాత్రం పారిజాతంకే ఇవ్వాలి. ఓవైపు అసలు విషయం గాని తెలిస్తే శివనారాయణ ఖచ్చితంగా పారిజాతంని ఇంట్లోంచి తరిమేస్తాడు. ముందు జోష్నకి గాని తెలిసిందంటే పీక నొక్కి చంపేస్తుందేమో.